లైవ్ ద్వారా చూద్దాం. 50% క్యాప్ని విధిస్తూ గత టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా తొలగిస్తూ శాసనసభ సమయం ఆలస్యం అవుతుందని చెప్పి ముందే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం, దాన్ని తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ని కూడా గవర్నర్ గారికి పంపించడం కూడా జరిగిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు మొదలు కాగానే ఆ ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంగా శాసనసభలో పెట్టి దాన్ని కూడా ఏకగ్రీవంగా పాస్ చేసి గవర్నర్ గారికి పంపించిన విషయం తెలిసింది. మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే 42% రిజర్వేషన్ని బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయడమే కాదు, భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ రాయటమే కాకుండా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సిన విధంగా మేమంతా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే కూడా సమయం ఇవ్వకుండా ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకుండా చేయటమే కాకుండా చివరికి ఆ బిల్లుకి ఆమోదం కలగకుండా అడ్డుపడినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే, దేశం మొత్తానికి కూడా తెలిసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓబీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా పిలిచి దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు మద్దతు అడిగితే దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరి నాయకత్వంలో యావత్ కేబినెట్ పార్టీ అంతా కూడా మేము వెళ్ళి జంతర్ మంతర్లో పాల్గొని దీన్ని పూర్తిగా మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీయే కాకుండా మిగతా పార్లమెంటు సభ్యులను కూడా రాజకీయ పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు తప్ప మిగతా వాళ్ళంతా కొద్దిమంది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు పలికిపోయారు. మరి రాష్ట్రంలో బిల్లు ఏకగ్రీవంగా పాస్ చేశాం. దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మద్దతు పలికారు.
ఇంతమంది చేస్తూ ఉంటే కూడా అంత బాధ ఎందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతాను. కేవలం మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం చేసి పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళని, డిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడిన విషయం కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టిన నైన్షెట్లు పెట్టకపోవటం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దున బంద్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు